ప్రకాశం జిల్లాలో డోర్నాల అని ఒక గ్రామం ఉంది. అది నల్లమల అడవికి దగ్గరలో ఉందన్నమాట. సో, అక్కడ ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏంటి అంటే, ఒక పెద్ద బండరాయిపై చెక్కి ఉన్న ఒక పురాతన తెలుగు శాసనం బయటపడింది. ఆ శాసనాన్ని అక్కడ దగ్గరలో ఉండే చెంచు గిరిజనులు అని వాళ్ళు గుర్తించారు. అడవిలో అటుగా వెళ్తూ వాళ్ళు ఓ నంది విగ్రహం చూశారనమాట. ఆ విగ్రహానికి దగ్గరగా ఉన్న ఈ రాయిపై కొన్ని తెలుగు అక్షరాలు ఉండటాన్ని వాళ్ళు చూశారు. చూసి వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ లాంగ్వేజ్ అంటే ఈ రాతలు ఎవరికైనా తెలుసా అంటూ ఒక ప్రశ్న కూడా పెట్టారనమాట ఈ పోస్టుతో పాటు. ఆ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొంతమందికి చరిత్రపై ఆసక్తి ఉంటుంది. అంటే ఇలాంటి శాసనాలు, ఇలాంటి రాళ్ళు ఇలాంటివి బయటపడినప్పుడు వాళ్ళ కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, అలాంటి ఒక వ్యక్తి శ్రీనివాస్ ప్రసాద్ అని చెప్పి తురిమెళ్ళ ఆయన దీని మీద ఇంట్రెస్ట్‌తో అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఆ అక్షరాలు చూసాక ఆయనకి ఆ శైలి చూసాక అర్థమైంది అది శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందింది అని. ఆ తర్వాత ఆ ఫోటోల్ని పురావస్తు శాఖ అధికారులకు ఆయన పంపించారు. ఆ వాళ్ళు కూడా వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇవి క్రీస్తు శకం 1518 నాటి శాసనమని వాళ్ళు ధృవీకరించారు. అండ్ ఆ తర్వాత ఈ శాసనం పూర్తిగా అంటే అచ్చ తెలుగు భాషలో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత వాళ్ళు ఆ విజయనగర సామ్రాజ్యంలోని ఆ భక్తి, ఆ సాంప్రదాయాలకు ఈ లిపి ప్రతిబింబిస్తోంది అని కూడా గుర్తించారు. అండ్ అప్పట్లో అంటే భక్తులంతా కూడా కాలినడకన నల్లమల అడవుల్లో నుంచి ఆ శ్రీ పర్వతానికి వెళ్ళేవారనమాట. సో, అలా ఎక్కువ మంది అంటే ఒక 10 మంది, ఒక 20 మంది అలా ఒక్కొక్కరు కాకుండా అలా గుమ్మిగూడి వెళ్ళేవారు. ఎందుకంటే అడవుల్లోంచి కాబట్టి గబుక్కున ఏదైనా ప్రమాదం వచ్చినా అంతమంది ఉన్నప్పుడు కాస్త సేఫ్టీగా ఉంటుందని. సో, ఆ నల్లమల అడవులు దట్టంగా ఉంటాయి గదా! రాత్రింబవళ్ళు తిరుగుతూ భక్తులు గమ్యస్థానానికి చేరుకునేవారు. అండ్ ఆ రోజుల్లో నీళ్లు లేకపోతే తిండి ఆ అడవుల్లో దొరకటం చాలా కష్టంగా ఉండేది. అందుకని చెప్పి బహుళ వీరశైవ భక్తులు అని చెప్పి ఉండేవారు. వాళ్ళు ఆ టైంలో ఈ భక్తులకి సాయపడేవారనమాట. వాళ్ళేం చేసేవారంటే అక్కడ బావులు తవ్వించేవారు. అలాగే సత్రాలు కూడా నిర్మించేవారు. అలాంటి వాళ్ళలో ఒక మహాత్ముడు ఓ బావిని తవ్వించి దాని దగ్గర ఆ శాసనం చేయించారనమాట. అండ్ ఆ శాసనాన్ని వెలగా పార్వతీ నాయనిగా పేరొందిన ఒక వ్యక్తి చేయించారు. ఆయన గొప్ప భక్తుడే కాదు, తన గురువు ఇమ్మడి లింగయ్య గారికి అంకిత భావంతో ఉండేవాడనమాట. ఆ మహానుభావుడే తన తల్లిదండ్రుల పేరు మీద ఆ బావిని నిర్మించి ఆ పక్కనే ఒక శాసనం కూడా రాయించి ఆ బావి చుట్టూ ఏదైతే ఒక అరుగు లాంటిది కట్టించి ఆ పరిసరాల్లో లభించే నిధులు ఇంకా పళ్ళు ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీశైల మల్లికార్జున స్వామికి అంకితం చేస్తున్నాను అని చెప్పి శాసనం రాయించాడు. ఆ శ్రీ పర్వతాన్ని దర్శించుకునే భక్తుల కోసమే ఈ బావిని తవ్వించాడని కూడా ఆ శాసనంలో పేర్కొన్నారనమాట. అండ్ ఆ రోజుల్లో భక్తులు కలిసి తిరుగుతూ భగవంతుని దర్శించుకునేవారని మనం చెప్పుకున్నాం కదా. అండ్ వాళ్ళకు అవసరమైన నీరు, తిండి, ఈ బావులు, సత్రాలు ఇవన్నీ కూడా వాళ్లకు ఉపయోగపడేవి. అలాంటి భక్తి చిహ్నమే ఈ శాసనం అని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. ఇక ఇంతకాలంగా ఈ రాయి అడవిలో అక్కడే ఉంది గాని ఎప్పుడు బయటపడలేదు. అంటే అటుగా ఎవరు వెళ్ళి చూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ చెంచు గిరిజనుల వల్ల అది వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం ఒక రాత పట్టిక కాదు, మన భక్తి చరిత్రకు జీవం పోసే ఒక ప్రాముఖ్యమైన పుట.